ఈరోజు నేను రాగి ఇడ్లీని ప్రిపేర్ చేస్తూ మన సబ్స్క్రైబర్ షేర్ చేసిన ఒక స్టోరీని అయితే చెప్తున్నాను. ఈ స్టోరీ మొత్తం విన్నాక బాగా ఆలోచించి ఏం చేస్తే బెటర్ అంటారు తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. మీ కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ కామెంట్స్ ని చూసి వాళ్ళు ఏం డిసిషన్ తీసుకోవాలో ఆలోచిస్తారు. ఇంకా స్టోరీని తన మాటల్లోనే చెప్పేస్తాను. హాయ్ సిస్టర్, మా సిస్టర్ స్టోరీ ఇది. తనకి పెళ్ళైపోయింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒక బాబు అండ్ ఒక పాప. మా బావకి కొన్ని చెడు అలవాట్లున్నాయి. ఇవేమి మాకు సంబంధం కలుపుకునేటప్పుడు తెలియదు. ఒకవేళ తెలుసుంటే క్యాన్సిల్ చేసుకునే వాళ్ళమేమో. అక్కకి బావకి పెళ్లి కాకముందే బావ వేరే అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నాడు. అది మాకు తెలీదు. పెళ్ళయ్యాక కూడా చెప్పలేదు. కొన్ని డేస్ కి ఫస్ట్ బేబీ పుట్టాక అప్పుడు తెలిసింది ఇతను వేరే అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నాడని. పెళ్లికి ముందు 50% మెంబర్స్ రిలేషన్షిప్ లోనే ఉంటారు. అది కామనే. బట్ పెళ్ళయ్యాక కూడా ఆ రిలేషన్స్ ని మెయింటైన్ చేయకుండా ఉండుంటే బాగుండేది. కానీ ఇతను పెళ్ళయ్యాక కూడా మెయింటైన్ చేశారు. ఇంకా మా ఇంట్లో అందరూ మా బావని అడిగారు, ఇవి అన్ని మానేసి పిల్లల్ని బాగా చూసుకో, అయిపోయిందేదో అయిపోయింది అని చాలా నచ్చ చెప్తే మా బావ సరే అని కొన్ని రోజులు బానే ఉన్నాడు. ఆ తర్వాత మా అక్క మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. నిద్ర చేయడానికని మా ఇంటికి వచ్చింది. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య గొడవలు. ఇంట్లో అక్క లేదు కదా, అడిగేదానికి అడ్డు కూడా ఎవరు లేరని మా బావ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళడము, మా ఇంటికి వచ్చిన ప్రతిసారి తాగొచ్చేసి మా అక్కని కొట్టడం. మేమందరం ఎంత నచ్చ చెప్తున్నా కానీ వినలే మా బావ. ఆ తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు నాకు ఆ అమ్మాయే కావాలి, నువ్వు వద్దు, నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో అని కొట్టేవాడు. అయినా భరించింది మా అక్క. అలా 10th మంత్ వచ్చింది. డెలివరీ కోసం అని చెప్పి అక్క మా ఇంటికి వచ్చేసింది. డెలివరీ అయింది, బాబు పుట్టాడు. బాబు పుట్టాక కూడా కనీసం చూడ్డానికి రాలేదు ఆయన. తర్వాత కొన్ని రోజులకి మా తాతయ్య అక్కని పిల్లల్ని తీసుకెళ్లి మాట్లాడారు. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఇలా చేయకండి, వీళ్ళే నీ ఫ్యామిలీ అవుతారు కానీ బయట వాళ్ళు ఎప్పుడు నీ ఫ్యామిలీ కారు అని ఇంకా నచ్చ చెప్తే పెద్దవాళ్ళ ముందు సరే అని ఒక 1 వీక్ బాగున్నాడు. తర్వాత మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపో, నువ్వు నా వైఫే కాదు, అదే నా వైఫ్, ఈ పిల్లలు కూడా నాకు పుట్టలేదు, వెళ్ళిపో అని అన్నాడంట. అప్పటి వరకు నాకు వేరే అమ్మాయి అంటే ఇష్టం అని నా వ్యక్తి ఒక్కసారిగా ఈ పిల్లలు నాకు పుట్టలేదు అనేసరికి మా వాళ్ళకి బాగా కోపం వచ్చేసింది. అమ్మ అయితే వెళ్ళి PS లో కేసు పెట్టేసింది బావ మీద. అలాగా అతను కూడా PS కి వచ్చాడు. అక్కడ వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చాక సరే నా భార్యకు రావాల్సిన ఆస్తి మొత్తం మా పేరు మీద రాసేయండి అని గొడవ పడ్డాడు. కానీ మా అమ్మ మాత్రం నా తర్వాతే వచ్చేది, నేను లేనప్పుడు అప్పుడు తీసుకోండి, ఇప్పుడైతే నేను రాయను అని చెప్పేసింది. పోలీసులు మాట్లాడి బావ వాళ్ళ అమ్మని కూడా పిలిచి ఇంకొకసారి ఇలా జరిగిన, పిల్లల్ని అమ్మాయిని కొట్టినా, ఆస్తి గురించి తీసుకొచ్చినా ఏదైనా మీరే కారణం, ఇద్దరిని తీసుకెళ్లి లోపల పడేస్తాను అని వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత 1 మంత్ బాగున్నాడు. మళ్ళీ మామూలే. ఒక మ్యాటర్ మా అక్కకి తెలిసి అడిగితే హా నువ్వు మాట్లాడు, ముగ్గురం కలిసి ఉందాము అన్నాడంట. ఇంకా మా అక్క అమ్మ వాళ్ళకి కాల్ చేసి పిలిచింది. అప్పుడు నేను, అమ్మ, తాతయ్య, అమ్మమ్మ వెళ్ళాము. వెళ్ళి ఆ రోజు PS లో చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే నా ఇష్టం వచ్చినట్లుంటాను, నేను తాగుతాను తిరుగుతాను, మధ్యలో నువ్వెవరు అడగడానికి అని అమ్మ మీద చేయి లేపాడు. ఇంకా మా తాతయ్య ఇలా కాదులే అని అక్కని పిల్లల్ని తీసుకొని మా ఇంటికి వచ్చేసాడు. అక్క వాళ్ళ అత్తేమో నువ్వు ఇంకా ఇక్కడికి రాకు, మా వాడికి విడాకులు ఇచ్చేసాయి, మా ఇంట్లో నుంచి నీ వస్తువులని తీసుకెళ్ళిపో, నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసింది. ఇప్పుడు మా అక్క ఇంటికి వచ్చి 10 డేస్ ఏం చెయ్యాలి అర్థం కావడం లేదు, ఏదో ఒకటి చెప్పండి అని మన సబ్స్క్రైబర్ వాళ్ళ సిస్టర్ కోసం ఒక సజెషన్ అడుగుతూ మనల్ని కాంటాక్ట్ అయ్యారు. విన్నారు కదా, మీకేమనిపించింది తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. నేను చెప్పినట్లు చేయమని చెప్పట్లేదు, కానీ ఒక్కసారి మీ సిస్టర్ ని అడగండి. ఇక్కడ తను చెప్పేదాన్ని బట్టే ఉంటుంది ఎవరు ఏం సజెషన్స్ ఇవ్వాలన్నా, ఏం డిసైడ్ చేయాలన్నా. కానీ ఒక్కసారి మీ సిస్టర్ ని అడగండి, నువ్వు బావతోనే ఉండాలనుకుంటున్నావా అని. తను అవును అని చెప్తే నేరుగా PS కి వెళ్ళి మీరు వార్నింగ్ ఇచ్చాక కూడా వీళ్ళు మా అక్కతో ఇలానే బిహేవ్ చేస్తున్నారు అని అక్కడ చెప్పండి. ఇంకా వాళ్ళు ఆన్సర్ ఇచ్చేదాన్ని బట్టి మీరు కూడా డిసైడ్ అవ్వండి. లేదా మీ సిస్టర్ నాకు అతను వద్దు అని చెప్తే డివోర్స్ తీసుకొని మంచి జాబ్ వెతుక్కొని జాబ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండడమే బెటర్. మీ సిస్టర్ ఏమనుకుంటుందో దాన్ని బట్టే ఉంటుంది. మీరు ఫోర్స్ చేయొద్దు. నీకు పెళ్ళైపోయింది, ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు, నువ్వు నీ భర్త దగ్గర ఉండాలి అని ఇలాగ ఫోర్స్ చేయొద్దు. తనకి నచ్చినట్లు అంటే తనకి ఏ లైఫ్ రిలీఫ్ గా ఉంటే అలానే ఉండనివ్వండి. మనం చూసేది వినేది చాలా తక్కువ. ఆ ప్లేస్ లో ఉండి అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్. ఇది నాకు అనిపించింది అంతే. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పారా? మీ కామెంట్స్ కోసం మన సబ్స్క్రైబర్ అయితే వెయిట్ చేస్తున్నారు. వెంటనే కామెంట్స్ పెట్టేసేయండి.